హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. విశిష్ట అలా తీసుకెళ్తుంటే విశిష్ట వెనకాలే వెళ్ళిపోయాడు మన వీర. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ 10 జంటలున్నాయి. దాదాపు వీళ్ళ వయసు వాళ్ళే అటు ఇటుగా. ఇద్దరు ఒక చోట కూర్చోగానే ఆ నాయకుడి భార్య విశిష్టని చూసి వాళ్ళ ఆయనతో విశిష్ట వాళ్ళు కూడా పాల్గొనాలని అడిగింది. ఆయన వేరే వాళ్ళని పిలిచి చెప్పగానే వాళ్ళు సరేనన్నారు. నాయకుడి భార్య వచ్చి విశిష్టని పైకి లేపి వీరాని పైకి లేవమని సైగ చేసింది. అబ్బే, ఒకళ్ళు చెప్తే చేసేటట్లయితే వీర ఎందుకు అవుతాడు? ఆమెని మాత్రమే మాపే ఫేస్తో చూసి తల తిప్పుకున్నాడు. ఆమె షాక్ అయ్యి విశిష్టతో తీసుకురా అని చెప్పింది. రండి అంటూ చెయ్యిచ్చింది విశిష్ట. జాన్, నన్ను వదిలే, నువ్వు వెళ్ళు అనగానే ప్లీజ్ అంటూ పైకి లేపింది. ఆమె వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ జంటల మధ్యలో నిల్చోబెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు. మగవారంతా బయటకు వెళ్ళిపోయారు. ఆమె అందరితో సిద్ధమేనా అని అడిగి, ఇందులో 3 భాగాలుంటాయి. మొదటిది, భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ కళ్ళలోకి ఒకరు చూసుకోవాలి. ఏ జంట అయితే కళ్ళు ఆర్పకుండా ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు గెలిచినట్లు అంటూ చెప్పింది. విశిష్ట దగ్గరికి వచ్చి సైగల ద్వారా అర్థమయ్యేట్లు చెప్పింది. అవసరమా మనకిదంతా అని అడిగాడు వీర. ష్, ఇంకేం మాట్లాడొద్దు అంటూ వీర చేతులు తన నడుం చుట్టూ వేయమని తను వీర భుజాలపై చేతులు వేసింది. ఆమె విజిల్ వేయగానే జంటలన్నీ ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవడం స్టార్ట్ చేశారు. వీర చూపులు సీరియస్గా మొదలైనాయి. విశిష్ట చూపులు చురుగ్గా మొదలైనాయి. ఒక్కో సెకను గడిచే కొద్దీ కళ్ళు మంటలు మొదలైనాయి. తర్వాత నీళ్లు కారుతున్నాయి. కొన్ని జంటలు కళ్ళు ఆర్పేసి పక్కకి తప్పుకున్నాయి. వీరాకి అసలు చాలా షాకింగ్గా ఉంది. ఏముంది తన కళ్ళల్లో, ఇంతలా ఇదైపోతున్నాను అనుకుంటున్నాడు. చివరికి 3 జంటలు మిగిలాయి. 3 జంటల్లో ఒక జంట నెక్స్ట్ వీర కళ్ళు ఆర్పేసరికి విసిరాలు ఓడిపోయారు. లాస్ట్కి ఒక జంట గెలిచింది. వీళ్ళు సెకండ్ వచ్చారు. నెక్స్ట్ గేమ్. దూరంగా ఉన్న 5 ఇళ్ళు చూపించి వీళ్ళ భార్యలు అందులో ఒక దానిలో దాక్కుంటారు. మొదటి ఛాన్స్కే ఎవరు కనుక్కుంటే వాళ్ళు గెలిచినట్లు. మొదటి రౌండ్లో 11 జంటల నుంచి 7 జంటలను సెలెక్ట్ చేయడంతో మిగిలిన జంటలు వెళ్ళిపోయాయి. పోటీ మొదలైంది. అందరూ అయిపోయాక విసిరాల వంతు వచ్చింది. విశిష్ట లోపలికి వెళ్ళాక వీర తనని వెతకడానికి వెళ్ళాడు. ఇచ్చేది ఒకటే ఛాన్స్. ఉన్నది 5 ఇళ్ళు, అవి కూడా దూరంగా. వీరాతో పాటు ఆ నాయకురాలు వచ్చింది. ఆమె వీరాని చూసి అంతలేదు వీడికి అనుకుంది. బట్ వీర కరెక్ట్గా వెళ్ళి విశిష్టని బయటకు తెచ్చాడు. విశిష్ట కూడా షాక్. అలా ఎలా అని. ఇంకా నాయకురాలైతే నో సౌండ్. 3వ రౌండ్కి వచ్చేసరికి 4 జంటలు మిగిలాయి. ఇక్కడ సమీర్ హౌస్. చిట్టి టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు. కిందకి వెళ్ళి సమీర్కి సింహాకి విషయం చెబుదామంటే తీగలాగితే డొంక కదులుతుంది. ఎలా ఇప్పుడు? హౌ అని తింకుతూ ఉంటే మింటూ వచ్చి చిట్టి ఎత్తుతో అంటూ ముద్దుగా పిలిచాడు, తన ఐఫోన్తో సహా. ఎహె, అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వొక్కడివి అంటూ వాడి ఐఫోన్ చూసి, రే, మొన్న దీనితోనే కదా వీడియో తీసావు, భలే దొరికావురా నాన్న, రా అంటూ ఎత్తుకుని బాల్కనీలో కూర్చుని ఓపెన్ చేయబోయాడు. అది స్వైప్ ఆస్కింగ్ అయ్యా. ఓపెన్ చేయి అని చిట్టి అడగానే మింటూ చేయను అంటూ తల అడ్డంగా ఊపాడు అటు ఇటు. చాక్లెట్ ఇస్తా, చెయ్యి ఈ అంటూ క్యూట్గా ఫేస్ పెట్టి చేయి చాపాడు. షూ అంటూ లోపలికి వెళ్ళి 2 చాక్లెట్స్ తీసుకొచ్చి మింటూకి ఇవ్వగానే వాడు ఎం అని స్వైప్ చేశాడు. చిట్టి వీడియోస్ ఓపెన్ చేశాడు. చాలా ఉన్నాయి. చింటూవి, మింటూవి అన్నీ జరుపుతూ తనవి వెతికాడు. షాక్ అయ్యాడు. 1 కాదు, 2 కాదు, చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఓపెన్ చేశాడు. ఒకరోజు కిచెన్లో విశిష్ట, సురేఖ కలిసి మటన్ బిర్యానీ చేశారు. చిట్టి లంచ్కి అన్నీ అరేంజ్ చేయడానికి కిచెన్లోకి రావడం నుంచి వీడియో స్టార్ట్ అయింది. చిట్టి బిర్యానీపై మూత తీసి ఒక మటన్ ముక్క టేస్ట్ చేశాడు. వీళ్ళ మొహాలకి ఇంత టేస్టీ బిర్యానీ. ఆ బండోడు సింహ మొత్తం ఊదేస్తాడు అనుకుంటూ ఒక కటోరి తెచ్చి దాంట్లో వేశాడు. తరువాత ఆ కటోరితో సహా మాయం. ఆ వీడియో అయిపోయింది. చిట్టి మింటూ వైపు కోపంగా చూశాడు. మింటూ మాత్రం ఏమి పట్టనట్లు హ్యాపీగా చాకి తింటున్నాడు. ఇంకో వీడియో. పెంట్ హౌస్లో వీరా వచ్చి, రే చిట్టి, షూ తీరా అంటూ ఆర్డర్ వేశాడు. చిట్టి అక్కడే ఉండటంతో షూ తీశాడు. ఏసీ ఆన్ చేయి బే. చిట్టి కామ్గా వెళ్ళి ఏసీ ఆన్ చేశాడు. స్నానానికి నీళ్లు రెడీ చేశావా? చిట్టి తల ఊపాడు. అప్పుడు తను గతం మర్చిపోయినట్లు యాక్ట్ డూయింగ్. టవల్ పెట్టావా అని అడిగాడు వీర.
చిట్టి దానికి తల ఊపాడు. వీర వెళ్ళగానే చిట్టి, ఏయ్ మాపే, ఎన్ని పనులు చెప్తావు, షూ కూడా తీసుకోలేవా, నిన్ను ఇలా కాదురా, ఆ దేవుడిని ఒకటే కోరుకుంటా, నెక్స్ట్ జన్మలో నేను యజమానిగా నువ్వు పనోడిగా పుట్టాలని, అప్పుడు నిన్ను ఉతికి ఆరేస్తాను అంటూ శాపనార్థాలు పెడుతుంటే ఈలోపు విశిష్ట వచ్చి, చిట్టి మీ సారేరి అని అడిగింది. చిట్టి బాత్రూమ్ వైపు చూపించగానే, హో నేను వెళ్ళి లంచ్ తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయింది. ఈ మహాతల్లి ఏ ముహూర్తంలో వచ్చిందో కానీ నన్ను నేనే మర్చిపోయేలా చేసింది. అంతే, అక్కడికి ఆ వీడియో అయిపోయింది. రే ఇవన్నీ ఎప్పుడు తీసావురా అని అడిగాడు చాక్లెట్స్ లాక్కొని. మింటూ ఏడుస్తూ, ఆంటీ నొక్కేలా నేను కాదు అన్నాడు. అర్థమయ్యేటట్టు చెప్పరా పిల్లకుంక అంటూ కళ్ళు ఉరిమాడు. ఈలోపు సురేఖ వచ్చి చిట్టి చేతిలోని ఫోన్ లాక్కొని, ఓరి వెర్రి చిట్టి, ఫోన్ దొరక్కానే వీడియోలు డిలీట్ చేయడం పోయి పసి పిల్లోడితో పంచాయతీ పెట్టావు అంటూ చింటూని తీసుకుని వెళ్తుంటే, వదినా మరి కాల్ ఎన్న ఫోన్ చేశాడు, సుబ్బు అన్నకి యాక్సిడెంట్ అయిందంట అంటూ చిన్నగా చెప్పేసరికి సురేఖ కంగారుగా, అవునా, మరి ఆ విషయం చెప్పకుండా నీ వీడియోస్ కోసం వెతుకుతావా, నీకు వీరానే కరెక్ట్, తనని రాని నీ వాయ తీయించకపోతే అడుగు అంటూ ఫాస్ట్గా కిందికి వెళ్ళింది. కింద సమీర్ సింహాలకి మ్యాటర్ చెప్పి నవ్వేసరికి, వాడి సంగతి నాకు మొదటి నుంచే తెలుసు సురేఖ, కాకపోతే వయసులో చిన్నవాడిని వదిలేసా అంతే అన్నాడు సింహ. అసలు పోయినసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వాడు నా దగ్గర చదువు ఫీజు అని చెప్పి 10,000 తీసుకున్నాడు. వాటిని చీటీపాటకి కట్టాడంట, 5 లక్షల చీటీ. ఆ విషయం వీరాకి తెలిసి 2 పీకాడు. అది చూసి మనోళ్ళు అపార్థం చేసుకున్నారాయ. పెళ్ళైన కొత్తలో వీర చిట్టిని కొట్టడం, విశిష్టకి కోపం రావడం. అది సరే, వీర విశిష్ట మిస్ అయి 3 రోజులవుతోంది. నాకు ఒకటే కంగారుగా ఉంది. నువ్వేం కంగారు పడకు, వీర ఎక్కడున్నా సేఫ్గా ఉంటాడు, విశిష్టని సేఫ్గా తీసుకొస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అరే నాకు ఇంకొకటి కూడా కొడుతోందిరా, ఈ విశిష్ట కొంపదీసి వీరాన్ని మార్చేయదు కదా, మనోడు వచ్చి దొంగతనాలు స్మగ్లింగ్ అన్నీ మానేద్దాం అంటాడేమో అని డౌట్. అంతలేదు, అక్కడ ఉన్నది వీర, తనని మార్చడం అంత తేలిక కాదు అన్నాడు సింహ. అక్కడ ఉంది విశిష్ట అనే విషయం మర్చిపోతున్నావు అంటూ వెళ్ళిపోయింది సురేఖ. అంతలో సమీర్, ఆడదాని ఓరచూపుకి జగాన ఓడిపోని ధీరుడు ఎవ్వడు అంటూ సాంగు సింగుతుంటే, అంతే అంటావా అంటూ నవ్వాడు సింహ. గంట తర్వాత వాన పూర్తిగా తగ్గిపోయింది. ఇంటి ముందు కారు ఆగింది. ముందే అనుకున్న విధంగా కాలి కామ్గా దిగి లోపలికి వస్తుంటే చిట్టి కంగారుగా వచ్చి, సుబ్బు అన్నయ్యేడి అని అడిగాడు. సమీర్, సింహ, సురేఖ వచ్చి సైలెంట్గా చూస్తూ కంగారు నటించారు. కాలి 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టారు. ఈ నైట్ గడిస్తే గానీ ఏ సంగతి చెప్పలేము అన్నారు. మరి నువ్వు వచ్చేసావేంటి, ఉండాల్సింది హాస్పిటల్లో అన్నది సురేఖ. వాళ్ళే చూసుకుంటారు, నేను వీరా కోసం 3 గంటల పాటు వెతుకుతూనే ఉన్నాను, కనపడలేదు. అవును, వీరా వాళ్ళు వచ్చేసారా అని అడిగాడు కాలి. లేదురా. మరి నాకు అడ్రస్ చెప్పి రాకపోవడం ఏంటి, ఆ నెంబర్ని ట్రూ కాలర్లో చెక్ చేస్తా, ఏది సమీర్ నీ దగ్గర ఉంది కదా ట్రూ కాలర్ అంటూ ఫోన్ తీసుకున్నాడు. చిట్టిగాడు పరుగో పరుగు. రండి రండి, ఫ్లైట్లో యూకేకి వెళ్దాం. వైషు, సిద్ధు ఒకరోజు డిన్నర్కి బయటకు వెళ్ళారు. కరెక్ట్గా తినే టైంకి ఫోన్ రావడంతో సిద్ధు, వైషు క్లయింట్స్ నుంచి ఫోన్, 10 మినిట్స్ పడుతుంది, సారీ అంటూ బుగ్గలాగి పక్కకి వెళ్ళాడు. వైషు నవ్వుకుంటూ చూసేసరికి ఒక చిన్న పాప ఆడుకుంటోంది. క్యూట్గా భలే ఉంది. దూరంగా వెళ్ళిపోతుంటే తన వెనక ఎవరూ లేరు. అదేంటి తనని అలా వదిలేశారు, ఏమయ్యారు తన పేరెంట్స్ అనుకుంటూ చూసింది. చాలా దూరం వెళ్ళిపోయింది ఆ పాప. అయ్యో అంటూ లేచి తన వెనకే వెళ్ళింది వైషు. అప్పటికే ఆ పాప ఏడుపు అందుకుంది. వైషు తనని ఎత్తుకుని, ఇండియన్స్ లాగానే ఉన్నారు అనుకుంటూ చుట్టూ చూసింది. ఎవరూ లేరు. రిసెప్షన్ వైపు వెళ్తుంటే ఆ అంకుల్ వచ్చి వైషుని గుద్దేశాడు. కళ్ళు తిరిగి పడిపోయిన అంకుల్, వెంకటరమణ అంకుల్. వైషు ఆయన్ని గుర్తుపెట్టి, అంకుల్ మీరా అని అడిగింది ఆశ్చర్యంగా. తల్లి నువ్వా అంటూ వైషు చేతిలోని పాపని చూసి, ఎటు వెళ్ళావే పిల్ల రాక్షసి అంటూ లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. అంకుల్ తను మీ మనవరాలా, మీ అమ్మాయికి రీసెంట్గా పెళ్ళయిందన్నారు అని అడిగింది ఆశ్చర్యంగా వైషు. కాదు, తను నా కూతురి ఫ్రెండ్ కూతురు
అందరం తినడానికి రెస్టారెంట్కి వచ్చాం. తినడం అయిపోయింది. చూసేసరికి ఇది మిస్ అయ్యింది అన్నాడు ఆయన. హో, ఓకే. అవునంకుల్, ఆ రోజు షాపింగ్ మాల్లో కనపడినట్లే కనపడి మాయమయ్యారు. మీకోసం చాలాసేపు చూశాను అంటూ నవ్వింది వైషు. సారీరా తల్లి, మా అమ్మాయికి అనుకోకుండా ఫోన్ వచ్చేసరికి వెళ్ళిపోయాము. అన్నట్లు మేము నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాము. దా నాతో అంటూ వైషుని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ, మా ఆవిడ, మా అమ్మాయి, మా అల్లుడు, ఇదిగో ఈ పాప వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఓ గ్రూప్ని చూపించి వాళ్ళ ఆవిడకి, సరళా ఆ రోజు చెప్పానే కళ్ళు తిరిగి పడిపోతే ఒక అమ్మాయి హెల్ప్ చేసింది అని, తనే అంటూ వైషుని చూపించాడు. ఆవిడ లేచి, చాలా థ్యాంక్స్ రా తల్లి. ఏం పేరు అని అడిగింది. వైష్ణవి. హో, మీరు మ్యారీడా అని అడిగింది రమణ అంకుల్ డాటర్ పాపిట్లో సింధూరం చూస్తూ. అవును అంటూ తల ఊపింది. అంతలో రమణ అంకుల్, కూర్చో రా తల్లి అంటూ చైర్ చూపించాడు. లేదంకుల్, మా హస్బెండ్ ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి అని చెప్పగానే, అన్నట్లు ఈ పిల్ల రాక్షసి చాలా దూరం వెళ్ళిపోతే వైష్ణవినే చూసి ఎత్తుకుని వచ్చింది, లేకపోతే పిల్ల తప్పిపోయేది అన్నాడు రమణ అంకుల్ కంగారుగా. చూడబోతే వైషుకి మనకి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది అంటూ నవ్వింది సరళ ఆంటీ. వైషు ఒక నవ్వు నవ్వి అందరికీ బాయ్ చెప్పి వచ్చేసింది. తను వెళ్ళేసరికి సిద్ధు తన కోసం వెతుకుతున్నాడు. వైషుని చూసి, ఎటు వెళ్ళావు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయవేంటి అని అడిగాడు కంగారుగా. ఫోన్ అంటూ చూసుకుంటూ, కారులో మర్చిపోయా బావా అన్నట్లు ఆ అంకుల్ మళ్ళీ కనపడ్డాడు అన్నది కూర్చుంటూ. ఏ అంకుల్ అని అడిగాడు సిద్ధు ఫోన్లో ఏదో చెక్ చేస్తూ. అదే బావా, కళ్ళు తిరిగి పడిపోయాడే ఆయన అన్నది వైషు. నీకే ఎందుకు కనపడతారు, ఏదో దెయ్యంలాగా, నాకెందుకు కనపడడు అని అడిగాడు సిద్ధు తల పైకెత్తి. ఇది మరీ బాగుంది, ఆయనేమి నా దగ్గరకు రాలేదు అంటూ జరిగింది చెప్పింది. అంతా విని సిద్ధు, నీకు ఫ్యాన్స్ అవ్వని వాళ్ళు ఉండరులే రౌడీ బేబీ అంటూ బుగ్గలాగాడు. ఉచ్చు అంటూ బుగ్గ రుద్దుకుంటూ, ఇంక తిందాం ఆకలి దంచేస్తుంది అంటూ తినడం స్టార్ట్ చేసింది. అవును, విసి కాల్ లిఫ్ట్ చేసిందా, నువ్వు కూడా తెగ ట్రై చేస్తున్నావు అని అడిగాడు. లేదు, నాకు అదే అర్థం కాలేదు బావా, అమ్మ వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కనీసం నన్ను కానీ అత్తను కానీ అడగాలి కదా, ఏమైందో అని కంగారుగా ఉంది. ఏం కాదు, చూస్తూ ఉండు, రేపు నీకు ఫోన్ వస్తుంది విశిష్ట నుంచి. అదే వెయిటింగ్. అవును, నువ్వెందుకు టిఫిన్స్ తినకుండా ఎప్పుడు మీల్స్ ప్రిపేర్ చేస్తావు? ఏమో, నాకు అన్నం తింటేనే బాగుంటుంది, ఏదైనా 3 times, అర్థమైందా? నాకు డైలీ 3 times కావాలి అన్నాడు నవ్వుతూ. వైషుకి అర్థం కాక, 3 times కాకపోతే 10 times తీసుకో అంటూ, అర్థమయ్యాక స్పూన్ వదిలేసి తల ఎత్తి, బావా నువ్వు అంటూ సాస్ తీసి మొహాన పూసింది. ఇద్దరు నవ్వుకున్నారు. ఇక్కడ విసిరా వరల్డ్. నాయకురాలు ఆడవాళ్ళని ఒకవైపు మగవాళ్ళని ఒకవైపు నిల్చోపెట్టి 3వ రౌండ్ గురించి చెప్తుంటే విశిష్టకి ఏమీ వినపడటం లేదు. వీరానే చూస్తోంది. అసలెలా కనిపెట్టాడు ఆ 5 ఇళ్లలో నేను కరెక్ట్గా అక్కడే ఉన్నానని? హౌ? వీరా మాత్రం సీరియస్గా ఎటో చూస్తున్నాడు. నాయకురాలు విసి దగ్గరికి వచ్చి 3వ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే అప్పుడే జరిగింది అనుకోని సంఘటన. 3 రోజుల గాలివానికి విశిష్ట వాళ్ళు నిల్చున్న చెట్టు కొమ్మ పెద్దదొకటి దడేళ్ల కింద పడబోతోంది. ఆ సౌండ్కే అలర్ట్ అయ్యి వీర పరిగెత్తుకుంటూ వెళ్ళి విశిష్టని లాగబోయాడు. కానీ అప్పటికే అది కింద పడిపోవడంతో విశిష్ట మీద వీరా మీద కొమ్మ పడ్డాయి. విశిష్టతో పాటు ఉన్న మిగిలిన 3 ఆడవాళ్ళు కూడా ఇరుక్కుపోయారు. ఆ బరువుకి వాళ్ళు అరుస్తుంటే వీరా మాత్రం విశిష్టకి కొంచెం కూడా దెబ్బ తగలకుండా అలాగే తనని పట్టుకున్నాడు. బట్ అప్పటికే కొమ్మ విరిగిన పార్ట్ కొంత వీరా భుజంలోకి దిగి బ్లడ్ కారుతోంది. ఆ బ్లడ్ తన భుజం నుంచి విశిష్ట మొహం మీద పడుతుంటే విశిష్టకి నోట మాట రాక ఏడ్చేస్తోంది. నాయకురాలు కేకలు వేయడంతో మగవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్మని లాగారు. ఆడవాళ్ళకి బాగానే తగిలాయి. విశిష్ట మాత్రం కొంచెం కూడా చెక్కు చెదరకుండా పైకి లేచింది. వీరా భుజం చూసి ఏడ్చేస్తూ తన చీర చెంగు చింపి కట్టుకట్టేసింది. వీరా నొప్పిని లెక్క చేయకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తండాలో విషయం తెలిసి అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. హడావిడి చేస్తుంటే నాయకుడు నాయకురాలు ఇద్దరు పక్కకి వెళ్ళి కొంతసేపు చర్చించి అందరినీ పిలిచారు. నాయకుడు, 3వ రౌండ్ దాదాపు ఇలాంటిదే. భర్త ప్రేమ ఎంతవరకు భార్యను కాపాడుతుంది, అయితే అంతవరకు వెళ్లకుండానే గెలిచారు మన అతిథులు.
కొమ్మ విరగటం చూసి అందరి భర్తలు వెనక్కి జరిగితే ఇతను మాత్రం తన భార్యని కాపాడటానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ఈరోజు జరిగిన పోటీల్లో వీళ్ళే విజేతలు అనగానే కొందరు చప్పట్లు కొట్టారు. కొందరు అలాగే ఆశ్చర్యంగా కోపంగా చూస్తున్నారు. నాయకురాలు, కాబట్టి రేపు జరగబోయే కళ్యాణం వీళ్ళే జరిపిస్తారు అన్నది. అప్పటికే అక్కడికి చేరుకున్న షటోరా అది విని ఆనందంగా విశిష్టకి జరిగింది చెప్పాడు. అది విని విశిష్ట షటోరాకి ఏదో చెప్పింది. అదేంటి దీది అలా రిజెక్ట్ చేస్తున్నావు? మా తండాలో ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా ఈ అవకాశం కోసం. అలాంటిది నువ్వు ఎలా చెప్తున్నావు వద్దని అని అడిగాడు ఆశ్చర్యంగా. కదా, ఎన్ని సంవత్సరాలుగా మీ వాళ్ళు ఎదురు చూస్తుంటే మీ వర్గానికి చెందని మేము ఎలా చేస్తాం? తప్పు కదా. అయినా ప్రమాదం చెప్పిరాదు. వాళ్ళు వెనక్కి వెళ్ళారంటే అర్థం భార్యల మీద ప్రేమ లేక కాదు. జరిగింది అర్థమయ్యేలోపు ఏ మనిషి అయినా తనని తాను కాపాడుకోవడం కోసం చూస్తాడు. అది సహజం. అందుకే ఆ పోటీల్లో పాల్గొని నాతో పాటు చెట్టు కింద పడ్డ వాళ్ళంతా ఆ కళ్యాణం చేయడానికి అర్హులే. ఇదే చెప్పు మీ వాళ్ళకి అంటూ వీరా చేయి పట్టుకుని కొంత దూరం వెళ్ళి కూర్చుంది. వీరా అలాగే సీరియస్గా కూర్చోవడం చూసి విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, నొప్పి ఎలా తట్టుకుంటున్నారు అని అడిగింది. నాకు అలవాటే. నువ్వు ప్రతిదానికి ఎందుకు జాన్ ఏడుస్తావు? నేనేమి ప్రతిదానికి ఏడవను. మీకు అంత దెబ్బ తగిలింది కాబట్టి ఏడ్చాను. దెబ్బ నాకు తగిలితే నువ్వెందుకు ఏడవటం? మరి దెబ్బ నాకు తగిలితే మీకేంటి? ఎందుకు మధ్యలోకి వచ్చారు? నువ్వంటే నాకు ఇష్టం. నీకేదైనా అయితే నాకు నచ్చదు. నాకు మీరంటే అంటూ ఆగిపోయింది. ఇష్టం లేదు అంతేగా, అందుకే అడిగా ఎందుకు ఏడ్చావని అంటూ పైకి లేచి ఇంక వెళ్దాం పదా అన్నాడు. షటోరా చెప్పింది విని అందరూ చప్పట్లు కొట్టారు. అరుచుకుంటూ వచ్చి విసిరాల చుట్టూ చేరారు. నాయకురాలు విశిష్ట నుదుటిపై ముద్దు పెట్టి ఏదో చెప్పగానే షటోరా, దీదీ నిజంగా నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని చెప్తోంది అని చెప్పాడు. విశిష్ట సిగ్గుపడుతుంటే మనోడు, ఫూ వీళ్ళ సోది పంచాయతీ అయితే వెళ్ళొచ్చు అంటూ అందరినీ దాటుకుంటూ వెళ్ళాడు. అందరూ నెమ్మదిగా వెళ్ళిపోతుంటే స్టోన్ బాయ్ మాత్రం వీళ్ళకి కలిగిన అదృష్టాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అందుకే ఓ ప్లాన్ వేశాడు. అసలు సంగతి ఏంటంటే సోనాలి అతని లవ్వర్. సోనాలిని పక్కకి పిలిచి, మీ అన్నయ్య మీరంతా ఇష్టపడితే ఏదో అనుకున్నా, నిజంగానే ఆమె చాలా గొప్పది, పాపం అలసిపోయి ఉంటారు, ఇదిగో ఇది ఇవ్వు అంటూ ఒక బాటిల్ ఇచ్చాడు. సోనాలి అది చూసి ఏంటిది అని అడిగింది ఆశ్చర్యంగా. ఇది బలానికి తాగే డ్రింక్ అని చెప్పాడు. ఓహో అలాగా అంటూ వెళ్ళిపోయింది సోనాలి. అదృష్టమా, కాసేపట్లో తెలుస్తుంది వాళ్ళ సంగతి అనుకుంటూ నవ్వాడు స్టోన్ బాయ్. విశిష్ట షటోరాకి బాయ్ చెప్పి వెళ్తుంటే సోనాలి వచ్చి తనకిచ్చి బలం వస్తుంది తాగమని సైగ చేసి వెళ్ళిపోయింది. వీరా విశిష్టకి 10 అడుగుల ముందు నడుస్తున్నాడు. విశిష్ట ఆ బాటిల్ చూడగానే అబ్బా పిచ్చ దాహం వేస్తోంది, తాగేస్తే ఓ పని అయిపోతుంది అనుకుంటూ మూత తీసి గడగడ అని తాగేసింది. సగం తాగాక ఏంటిది ఏదో తేడాగా ఉంది కానీ బాగుంది అంటూ మొత్తం తాగేసి బాటిల్ విసిరేసింది. మన విశిష్టకి ఏం జరగబోతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.